నాకు ఫోన్ చేసి మీ నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. అసలు మీరు మాట్లాడేదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అందరి దగ్గర నటిస్తున్నట్టు నా దగ్గర కూడా నటిస్తున్నావా అభి? నువ్వెంత నటించినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నీ గురించి అన్ని నిజాలు నాకు తెలుసు. నేనొక్కసారి నోరు విప్పానంటే నీ గుట్టు గురించి లోకానికి తెలిసిపోతుంది. నువ్వు వాడే నాటకం అంతా వెండి తెరపైన ప్రపంచానికి చూపించబడుతుంది. ఆ నిజాలు బయటికి రాకూడదన్నా, నువ్వెప్పట్లాగే నీ 2 వేషాలు కొనసాగించాలన్నా నాకు 2 లక్షలు పంపించు. నేను సైలెంట్ గా కూర్చుంటా. ఏయ్, అసలు ఎవరు నువ్వు? నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి? మర్యాదగా ఫోన్ పెట్టు. హే అభి, కోపగించుకోవడం వల్ల, గొంతు చించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. నేను చెప్పింది చేస్తే నీ జీవితంలో నువ్వు సంతోషంగా ఉండొచ్చు. అదే చెప్పినట్టు చేయకపోతే ఖచ్చితంగా నీ నిజ స్వరూపం గురించి అందరికీ తెలుస్తుంది. అసలు నువ్వు చెప్పినట్టు నేనెందుకు చేయాలి? నీకు నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నన్ను అవాయిడ్ చేయాలనుకుంటే నీకే ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, అంతేకాని నీకు నేను ఒక్క పైసా కూడా పంపించేది లేదు. ఎప్పుడూ కూల్గా ఉండే అభి ఎవరితోనో కసుబుస్సులాడుతూ గొడవలు పెట్టుకుంటుంది అంటే అభి విషయంలో ఏదో జరుగుతుంది. వెంటనే ఈ విషయం ఐరేంద్రతో డిస్కస్ చేయాలి. అసలు నాకు ఫోన్ చేసింది ఎవరు? నేనే అభినని, నేనే నందనని అని తనకి ఎలా తెలుసు? ఈ విషయాన్ని అడ్డం పెట్టుకుని నా దగ్గర నుండి డబ్బులు గుంజడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు? అసలు తను ఎవరు?